ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు. ముందుగా నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు స్వయంగా బైక్ నడిపారు. టవర్ క్లాక్ వద్ద 75 అడుగుల చంద్రబాబు కటౌట్ కు క్రేన్ సహాయంతో పాలాభిషేకం నిర్వహించారు. అలాగే 75 కిలోల కేక్ ను కూడా కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడారు. చంద్రబాబు మాకు దైవం లాంటి వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ నవ యువకుడిలా పనిచేస్తూ ఉంటారని తెలిపారు. ఆయన విదేశాల్లో ఉన్న ఒక తిరునాళ్ల తరహాలో జన్మదిన వేడుకలు గల్లీ నుండి ఢిల్లీ వరకు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఎంఎస్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నిత్య పోరాట యోధుడని, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి కావడం అన్నది చిన్న విషయం కాదని, ఆయన చేస్తున్న అభివృద్ధి ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. పార్టీలో ఒక పండుగ వాతావరణం. మా ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో వాడవాడల పట్టణాలలోనూ పల్లె ప్రాంతాల్లోనూ ప్రతి చోట ఒక పండుగ వాతావరణంగా ఏర్పడింది. అందులో భాగంగానే ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ అనంతపూర్లో తను అర్బన్ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీగా అర్బన్ ఆఫీస్లో కేక్ కటింగ్ చేసి ఇక్కడ టవర్ క్లాక్ సమీపంలో వేలాది మందిగా వచ్చి ఇక్కడ పాలాభిషేకం జరిగింది. అందులో భాగంగా మా అనంతపురం పార్లమెంటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అదే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులంతా పాల్గొనడం జరిగింది. ఈయన జన్మదినం అంటే ప్రజలంతా ఆయన ఇంకా ఒక యువకునిగానే ఉంటే మన రాష్ట్రం ముందుకు అభివృద్ధి లేకపోతుంది. ఆయనకు అప్పుడే 75 ఏళ్ళు వచ్చాయా, ఆయన ఉంటేనే మనకు పేద ప్రజలకు, బడుగులు, బలహీన వర్గాలు అందరికీ అభివృద్ధితో విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ప్రజలలో ఒక భావనగా ఉన్నారు. అదే తలుచుకుంటూ ఉన్నారు. ఈ అందరి ప్రజల ఆశీస్సులతో ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతాడని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి వర్యులు నవ యువకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివ యాదవ్ గారితో కలిపి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ టవర్ క్లాక్ సెంటర్లో భారీగా సార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం అయితేమి, అలాగే ప్రతి డివిజన్లోనూ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఇవన్నీ మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఈ నవ యువకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విదేశాల్లో ఉన్నా కానీ ఈ గ్రౌండ్గా ప్రతి నియోజకవర్గంలో ఈ జన్మదినోత్సవం చేయడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ, పెద్ద కటౌట్కి పాలాభిషేకం, అర్బన్లో అన్నదానాలు, వస్త్రదానాలు, అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగస్వామ్యం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నత వ్యక్తి. ఏప్రిల్ మాసంలో చరిత్రకారులు, యుగ పురుషులు జన్మించారు. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ చరిత్ర పుటాల్లో స్థిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఎలాగైతే కాలాన్ని కొలుస్తామో, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని కొలవాలంటే భావితరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు. సంక్షేమ పథకాల్ని
ప్రతి పేద ఇంటికి అందించినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలకు కుంగిపోకుండా, విజయాలకు పొంగిపోకుండా సుదీర్ఘంగా రాజకీయాల్లో నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి. తెలుగు ప్రజల బాగోగులు, సంక్షేమమే ఆయన ధ్యేయం. కుటుంబం కన్నా ప్రజా జీవితంలోనే ఎక్కువ ఉన్నటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 100 సంవత్సరాలు, 100 పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి ఆ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మొక్కుతూ, నా ఆరాధ్య దైవం తెలుగు జాతి ఆత్మస్థైర్యం, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి పొగరుకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.